ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್, ನಾನು ನಿಮ್ಮ ಮಂಜುಳಾ ರೆಡ್ಡಿ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಇವತ್ತು ನಾವು ಒಂದು ಭಾಳ ಇಂಟ್ರೆಸ್ಟ್ ಆದ ವಿಷಯ ಮಾತಾಡೋಣ. ಈ ಡ್ರಗ್ಸ್ ತಗೊಳ್ಳೋರು, ಮದ್ಯ, ಆಮೇಲೆ ಬೊಂಗು ಈ ಥರ ತಗೊಳ್ಳೋರಿಗೆ ಇಲ್ಲಿ ಒಂದು ಹೊಸದಾಗಿ ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ನೀಡ್ತಾರೆ. ಇದು ಹೊಸದಾಗಿ ಏನಲ್ಲ, 18 ವರ್ಷದಿಂದ ಇದೆಯಂತೆ. ಆದರೆ ನಮಗೆ ಗೊತ್ತಿರೋದು ಹೊಸದಾಗೆ. ನೋಡೋಣ ಬನ್ನಿ. నా పేరు గురుచరణ్, మాది కుప్పం. ఏం చదువుతున్నావు? బీటెక్ డిస్కంటిన్యూడ్. మరి ఇక్కడ తీసుకొచ్చక ముందు ఏమనిపించింది మీకు? కష్టంగా తెలిసి తీసుకొచ్చినారా, తెలియకుండా తీసుకొచ్చినారా? తెలియకుండా తీసుకొచ్చినారు. అప్పుడు ఎన్ని రోజులు బాధపడినారు? ఎట్లా వచ్చినాం మేము ఏమి అని బాధపడినారా? ఏం చేయలేదు మ్యామ్. ఒకసారి ఇక్కడికి వస్తే 6 months కానీ 3 months కానీ ఉండాలి. ఆ టైం అయిపోయింది. అంటే మీకు ఇప్పుడు ఏమనిపిస్తా ఉంది 6 months అయినాక? అంటే నరకంలో ఉన్నాము అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మీరు నేర్చుకున్న అలవాట్లు అనిపిస్తుంది కదా, అది ముందర జీవితానికి మీకు మంచిదే కదా. ఇప్పుడు ఏ మగపిల్లాడు కానీ ఏ ఆడపిల్ల కానీ ఇట్లాంటి చెడ్డ అలవాట్లు ఉంటే ఎవరు పిల్లనివ్వరు. మీరు లవ్ చేసే అమ్మాయి కూడా మిమ్మల్ని ఒప్పుకోదు. మీకు మేలైతే, మీరు ఆరోగ్యం సరిపోతే మిమ్మల్ని ప్రేమించిన అమ్మాయి ధైర్యంగా మీతో పెళ్లి చేసుకుంటుంది కదా. అవునా కదా? అప్పుడు మీకు తెలియకుండా మిమ్మల్ని ఎత్తుకొచ్చినా కూడాను మీకు ఇది మేలు అని అనిపించడం లేదా? నీకు నరకము అంటున్నావు కదా, అందుకని అడుగుతున్నా. పేరు మౌలి. ఎక్కడి నుంచి వచ్చావు మౌలి? తెలుగు వస్తుందా? కన్నడనా తెలుగునా? ఏం చదివేవాడివి? ఏం తీసుకుంటా అంటివి? ఎక్కడ దొరుకుతుంది? మీరు ఎట్లా దానికంతా చిన్న పిల్లలు ఎట్లా ఇట్లా అవుతారు? ఫ్రెండ్స్ తీసుకొని వస్తారు. చెప్పు మౌలా. ఫ్రెండ్స్ తో వస్తారు. కొంచెం గట్టిగా చెప్పు. ఫ్రెండ్స్ తో అలవాట, ఫ్రెండ్స్ తీసుకొని వస్తారు. సో అప్పుడు ట్రై చేసింది అంతే. అంటే అంత డబ్బులు అంత చీప్ గా దొరుకుతుందా మీకు? లేదు, ఫ్రెండ్స్ తో నాకు అలవాట. నేనేమి తీసాను. నువ్వు కొనేటట్టు లేదు. ಯಾವರು? ಬೆಂಗಳೂರು. ಎಲ್ಲಿಂದ? ಪ್ರೆಸೆಂಟ್. ಮತ್ತೇನು ಓದ್ತಾ ಇದ್ದೆ? ನಾನು BCom ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ, ಸೆಕೆಂಡ್ ಇಯರ್. ಎಷ್ಟು ದಿನ ಆಯ್ತು ಬಂದು? 45 days. ಏನು ಹೆಸರು? ಜುಬೇರ್ ಖಾನ್. మీదే ఊరునా? బీకోటం అదే. మెంటల్ టెన్షన్ అంతే, ఇంకేం ఫ్యామిలీ టెన్షన్ గంజా ఏం లేదు. MBA స్టాఫ్ నాదే, SFPBO. రీసెంట్లీ ఫాదర్ డైడ్ అయినాడు, అందుకే ఊరికి 1 month. కొన్ని రోజులు 1 month అంతే. పోన్లేండి, పిల్లలతో మీ పిల్లలతో గడిపినట్టుగా. ఇప్పుడు ఇంకా మ్యారేజ్ చేసుకోవాలా. 10 years తర్వాత మా లవర్ కూడా యాక్సెప్ట్ చేస్తా ఉంది ఇప్పుడు. అంతా ఏం లేదు. ఈడొచ్చిన దానికి చాలా బాగుంది. ముందంటే కాన్సన్ట్రేషన్ లేదు, స్టెబిలిటీ మైండ్ అనేది, ఈడొచ్చి నియంత్రణ అనేది అన్ని బాగుంది. BP 200 ఉన్నింది, ఇప్పుడు నార్మల్కి వచ్చింది. ఇక్కడ వచ్చిన దానికి ఒక కొత్త ఇది నేర్చుకుంటా ఉంటాము. మాకు సార్ అంటే చాలా అభిమానము, అందుకే ఇక్కడ వచ్చినాము. ఏం పేరు? విజయ్, వికోట. మీదెవరు? అనేకల్. తెలుగు వస్తుందా? అవునా? ఏం పేరు? జయశేఖరయ్య. జయశేఖరయ్య. ఏం నేర్చుకుంటువి? ఏం నేర్చుకుంటే డ్రైవింగ్ వృత్తి చదివితే అదే డ్రింక్స్ నేర్చుకుంది. ఇప్పుడు ఎట్లుంది? ఇప్పుడు పర్వాలేదు, బాగుంటాను. ఇక్కడ వచ్చిన బిడ్డకి బాగా రెడీ అయింది. తర్వాత అటుకు పోయినాక తర్వాత కలిసి నేర్చుకోవా? నేర్చలే. ఇచ్చేస్తాం. ఏమి మీరు ఇట్లా పిల్లలకి ఏం చెప్పినట్ల? మీరు పెద్దోళ్ళే ఆ పని చేస్తే పిల్లలకి ఏం చెప్పినట్ట? స్నేహ సవాసాలు ఏం చేసినట్లు అయిపోయా. ఇప్పుడు ఎంత బుద్ధి వచ్చింది ఇంక బిడ్డ మేము. ఏం పేరు? జయశేఖరయ్య. డ్రైవర్, KSRTC డ్రైవర్. KSRTC 65 years. అవునా? మీదన్నా? ಕಾಡ ಇಲ್ಲಿ ಕೋಲಾರ ಕಂಸಂದ್ರ ಇದ್ರು, ಕಂಸಂದ್ರ ನೋಡ್ಕೊಟ್ರಿಂದ ಬಿಟ್ಟು ಕೋಲಾರ. ಗೊತ್ತು ಗೊತ್ತು. ನಮಸ್ಕಾರ. ನಮಸ್ಕಾರ. ಯಾವ ಊರು? ನಮ್ದು చింతామణి ಹತ್ರ ಕೈವರ. ఏం పేరు? పేరు గోపాలకృష్ణ. ఇప్పుడు ఎన్నాళ్ళు అయింది వచ్చి? 3 months అయింది.
బాగుందా ఇప్పుడు పర్వాలేదు. భోజనం ఆయన మాది ఆంధ్రమ్మ వీకోట ఆ, జోన్పల్లి. నేను డ్రింక్స్ ఆ, ఎక్కువ వాడుతూ ఉన్నాయి. వీక్నెస్ అయిపోయింది మనిషి. ఉమ్, ఒక రోజుకి ఒక 1000 పూటలకి 10 కోటలు తాగుతూ ఉంటున్నాయి. ఉమ్, ఆరోగ్యం చెడిపోయిందా, భోజనం తినకుండా అయిపోయింటే వీటికి వచ్చి ఆరోగ్యంగానే ఉన్నాను, భోజనం బాగా తింటా ఉన్నాను. అప్పుడు నేను వీటికి వచ్చినప్పుడు వెయిట్ 47 కేజీలు ఉంటే ఇప్పుడు 70 కేజీలు ఉన్నానమ్మా. బాగుంది ఆరోగ్యం. సంతోషమే కదా. అవునమ్మా. ఈ ఇంకా కూడా పోయి మందు వదిలేసి ఇదే తరహాతో బతుకుతాం, కొత్త జీవితంతో ఉంటాం. ఆ, అది కావాలా. అవునమ్మా. థ్యాంక్స్ అన్న. బాయ్. హాయ్. ఎక్కడ మీదే ఊరు? ఒక నిమిషం. ನಿಮ್ಮ ಹೆಸರೇನು? ಮುರಳಿ ಅವರೇ, ಚೆನ್ನಾಗಿ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಾ ಅಡುಗೆ? ಏನು ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಾ? ಅಲ್ಲ, ಏನು ಸಾರು ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಾ? ಚಿಕನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಾ? ಓ, ಇದು ಹೆಲ್ತ್ ಕೇರ್ ಸೆಂಟರ್ ಕಾಂಪೌಂಡು, ಬಿಲ್ಡಿಂಗು ಎಲ್ಲ ನೋಡು. ಆ ಕಡೆ ಬೆಟ್ಟಗಳು. ಇದು ಒಂದು ಚಿಕ್ಕ ಹಳ್ಳಿ. ಮೈನ್ ರೋಡಿಂದ ಒಂದು 3-4 ಕಿಲೋಮೀಟರ್ ಒಳಗೆ ಬರಬೇಕು. ಎಲ್ಲದು ఎలా అంటే వాళ్ళు పట్టుకొని బయటకు రావాలి కదా. దానికి అట్లంతా ఏమి తప్పించుకొని పారిపోతారు అని అట్లంతా స్ట్రిక్ట్గా పెట్టినారు అంతే. వీళ్ళేమి తిరిగా వచ్చిండే వాళ్ళ మీద